హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీనుస్ వరల్డ్. ఫ్రెండ్స్ చూస్తారండి, ఈరోజు మన గార్డెన్లో ఎంత హార్వెస్టింగ్ అయితే వచ్చిందో, ఎన్ని రకాల కూరగాయలు అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నామో. మనది చిన్న టెర్రస్ గార్డెన్ అండి. చిన్న టెర్రస్ గార్డెన్లో కూడా మనం రకరకాల కూరగాయ మొక్కలు పెట్టుకుంటున్నాం కాబట్టి మనకు అన్ని హార్వెస్టింగ్ అనేది చాలా ఎక్కువ వచ్చింది ఈరోజు. దీంట్లో వంకాయలు ఉన్నాయి, చుక్కకూర, మీకు వీడియోస్లో పెట్టే కూడా చుక్కకూర అలాంటివి అన్నీ కూడా చుక్కకూర, పాలకూర, ఇది వచ్చేసి మందార పూలు, ముల్లంగి, ములక్కాయలు, అండ్ వచ్చేసి ఇంకా వచ్చేసి బీన్స్, తోటకూర, పాలకూర, ఇంకా గోంగూర, ఇంకా ఇక్కడ నేను చెప్పని పేర్లు కూడా కొన్ని ఉన్నాయండి. ఇంకేంటంటే బచ్చల కూర, మెంతి కూర. సో ఇవన్నీ కూడా ఈరోజు మన గార్డెన్లో హార్వెస్టింగ్ వచ్చినాయండి. ఆ హార్వెస్టింగ్ ఏదో మొత్తం నేను చూపిస్తాను. సో ఇక్కడ హార్వెస్ట్ ఏంటంటే ముల్లంగి హార్వెస్ట్ అండి. ముల్లంగి అన్నది చాలామంది తినరండి, అది ఒక స్మెల్ అంటారు, లేకపోతే ఏదో ప్రాబ్లం చెప్తారు. కానీ ముల్లంగి అన్నది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముల్లంగి అనేది మనం తీసుకుంటే. సో ఇక్కడ మన హార్వెస్ట్ వచ్చి ఈరోజు ముల్లంగి చాలా ఎక్కువ వచ్చినాయండి మనకి ముల్లంగిలు అయితే. ఇది ఈ చివరికి వచ్చినప్పుడు నేను వీడియో చేస్తానండి, ఎందుకంటే దాదాపు ఒక 20 కుండీల్లో మనం ఒక 4-5 మొక్కల చొప్పున పెట్టుకుంటూ వచ్చాం ముల్లంగి మొక్కలు. అదంతా కూడా హార్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను. ఈ చివరికి వచ్చేసేపటికి సైజు కొంచెం తగ్గిందండి ముల్లంగి. సో ముల్లంగి ఆకు కూడా చాలామంది వాడతారండి. ముల్లంగి ఆకు కూడా మన హెల్త్ చాలా మంచిది. అలాగే ముల్లంగి కూడా ఎక్కువ తింటారు. దీన్ని 2-3 రకాలుగా వాడుకోవచ్చు అండి. ముల్లంగి, పచ్చి ముల్లంగి అయితే మనం తినలేం, కానీ దీన్ని పచ్చడి చేసుకోవచ్చు. కొబ్బరి పచ్చడి లాగా కూర వండుకోవచ్చు అండి, సాంబార్ పెట్టుకోవచ్చు. సో రాడిష్ అంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో రాడిష్ అంటారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇట్లా మన ఇంట్లో గ్రో చేసుకుంటున్నారు ఇలాంటివన్నీ కూడా. సో ఇది ఫైనల్కి వచ్చిందండి మన చిన్న చిన్న కుండీలు. మన దగ్గర వచ్చిన చాలా చిన్న కుండీలు, 6 ఇంచెస్ 7 ఇంచెస్ కుండీలు అయితే నేను పెడతాను. ఎంత చిన్నదైనా పర్లేదండి, మనకి పాట్ అనేది సైజు ముఖ్యం కాదు. ఇదైతే ముల్లంగి అయితే చాలా బాగా వస్తుంది. మనం ఎంత పెద్ద పాట్లో పెట్టినా అది కొంత పైకే వస్తుంది. ముల్లంగి అనేది ఒక 2 అంగుళాల లోపలికి ఉంటే 4 అంగుళాల పైకి వస్తుందండి. మనం గింజ పెట్టినా ఎక్కడ పెట్టినా అది గ్రోత్ అయ్యేపాటికి ముల్లంగి పైకే వస్తుంది. దాని పెద్ద ప్రాబ్లం ఏం లేదు. చాలామంది అనుకుంటారు ముల్లంగి దుంప కదా, భూమి లోపల రావాలి మనం అని మట్టి పోస్తూ ఉంటారు. మీరు ఎంత మట్టి పోసినా ఆ ముల్లంగి మళ్ళీ పైకి వస్తూనే ఉంటుందండి. సో ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే నేను 2 ఇయర్స్ నుంచి పెంచుతున్నా కాబట్టి నేను చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు. సో ఈ తర్వాత మన దగ్గర అయితే ఫైనల్గా వచ్చిన ముల్లంగి చాలా వచ్చినాయి మన దగ్గర. సో ఇక్కడ చివరి స్టేజ్లో ఉందండి ముల్లంగిని. మళ్ళీ విత్తనాలు పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ పెడితే మళ్ళీ వస్తే మనకి 360 రోజుల్లో మనం ఎప్పుడైనా పెంచుకోవచ్చు అండి ముల్లంగి. ఒక వర్షాకాలమే కొంచెం సరిగా రాదు, కానీ మిగతా అన్ని కాలాల్లో బాగా వస్తుంది. వేసవికాలం కూడా రాదండి, వర్షాకాలం కూడా వస్తుంది. వేసవికాలంలో మాత్రం దుంప రాదు, ఫామ్ అవ్వదు. చెట్టు పెడితే చెట్టుగా ఉంటుంది కానీ దుంప రాదు. ఒక శీతాకాలం మాత్రం చాలా బాగా వస్తాయి చెట్లు. నేనైతే కనీసం 100లో పెడతానండి, ఎందుకంటే ఒక కుండికి 10 మొక్కలు పెట్టుకుంటే వెళ్తా చుట్టూ. ఎందుకంటే మనం ఎన్ని పెట్టినా మొక్కలు బాగా వస్తాయి, అవి గ్రోత్ కూడా అలాగే వస్తాయి. 1-2 అనుకుంటారు, కానీ నేను ఇంత చిన్న పవర్లో కూడా ఒక దాదాపు 10 పెట్టేస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ 2-3 ఇక్కడే కనిపిస్తున్నాయి కదా, 3-4 అట్లా అన్నీ పెట్టేస్తాను. మనకేంటంటే ఒకటి రెడీ అయినట్టు పీకేస్తాను, రెండోది మళ్ళీ రెడీ అవుతూ ఉంటుంది. అంటే మనం రెడీ అయింది పీకంగానే మళ్ళీ సెకండ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అది పీకితే మళ్ళీ థర్డ్ స్టార్ట్ అవుతుంది. ఒకేసారి మనకు హార్వెస్టింగ్ అయితే రావు. కాబట్టి నేను ధైర్యంగా ఎన్ని గింజలైనా ఒక కుండీలో పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. సో ఇక్కడ మళ్ళీ గింజలు పెట్టాలండి. అయిపోయింది మనకి ఇక్కడ ముల్లంగి అంతా చాలా వరకు అయిపోయింది. నేను ఈ వీడియో చేసినప్పుడు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడైతే కంప్లీట్గా అయిపోయింది. ఇది ఒక 1 మంత్ దగ్గర అవుతుందండి వీడియో తీసి పెట్టుకొని. సో వీడియోస్ అన్నీ కూడా స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను, ఒకటి ఇచ్చుకుంటూ వద్దామని చెప్పేసి. మళ్ళీ రీసెంట్గా విత్తనాలు పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ విత్తనాలు పెట్టుకోవాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. విత్తనాలు అయితే లేవు మన దగ్గర, అదే అనుకోండి, విత్తనాలు తెప్పించుకుని మళ్ళీ రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ కింద ఆకులు, చుట్టూ ఉన్న వేస్ట్ అలాంటివి తీసేసుకుంటూ వస్తానండి. ఎందుకంటే మనకి చుట్టూ ఉన్న ఆకులన్నీ కూడా వేస్ట్ అండి, మనకు అది అంత కరెక్ట్గా ఉండదు. అన్నీ తీసేసుకుంటే మనకి చెట్టు గ్రోత్ చాలా బాగా వస్తుంది. ఎప్పుడు కూడా మనం కింద ఆకులు, ఎండుటాకులు, పెద్ద ఆకులు అలాంటివన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలండి చెట్టుకి. అలా చేసుకుంటే ఏమవుతుందంటే చెట్టు కొంచెం గాలి ఆడుతుంది, దుంపలు ఫామ్ అవుతాయి, మనకి హార్వెస్టింగ్ బాగా వస్తుంది, దుంపకి వెళ్తుంది ఆ బలమంతా కూడా. ఈ ఆకులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనకు ఓన్లీ ఆ ఆకులే తినేస్తాయి ఆ బలమంతా. మళ్ళీ మనం ఏదో ఇచ్చుకుంటే వెళ్ళాలి. సరే మీరు దీనికి ఏం బలం ఇచ్చారంటే, నేనైతే పెద్దగా ఏమీ ఇవ్వలేదండి, బలం అంటూ దీనికి ఏమీ లేదు. మనం మట్టి కలిపినప్పుడు మట్టిలో పేడెరువు, కిచెన్ వేస్టేజ్ అండ్ ఓకండి, ఈ 3 కలిపి పెట్టాను. నేను పెట్టిన సైజు కూడా మీకు కనిపిస్తుంది కానీ 6 ఇంచెస్ స్పాట్, అది 6 ఇంచెస్ స్పాట్లో మనకి ముల్లంగి అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ ఆకులను తీసి పక్కన వేస్తున్నాయి కదా, ఇదంతా కూడా మనం పారేయమండి, మళ్ళీ దీన్ని కంపోస్ట్ చేసుకుంటాం. అంటే ఇంకో మొక్క పెట్టేటప్పుడు దాన్ని అడుగున వేసేసి పెడతాను. అట్లాగే మన దగ్గర ఏంటంటే మెంతికూర అండి.
ఈ మెంతికూర వేసిన వీడియో మిస్ అయిందండి. విత్తనాలు వేసి నుంచి పెడదాం అనుకున్నా, అది మిస్ అయిపోయింది. కానీ వీడియో విత్తనాలు వేస్తే పోయినా హార్వెస్టింగ్ అయితే వస్తుంది. ఇది పెద్ద వాన పడిందండి. జనరల్‌గా ఇంత పడిపోదు. చాలా బాగా వస్తుంది మెంతికూర. ఇది మనం డే 1 నుంచి డే 7కి అయితే మన హార్వెస్ట్‌కి వచ్చేస్తది. మనం ఒక 2 అంగుళాలు పెరిగిందా తీసేసుకోవచ్చు. ఎక్కువ ఉన్నా సరే అది కొంచెం అంత హెల్తీగా ఉండదు, అంత టేస్ట్ ఉండదు. ఉంచుకోవచ్చు. ఒక చెట్టు బాగా పెరిగేదాకా ఉంచుకుంటారు కానీ మనకి ఎప్పుడైతే ఇమ్మీడియేట్‌గా అది డే 1 నుంచి డే 7, డే 8కి అయితే లేదు డే 10 అంటే 10 రోజులకి మనకి హార్వెస్ట్‌కి వచ్చేస్తే దాంట్లో పోషకాలు అనేవి ఎక్కువ ఉంటాయి. చాలా సింపుల్ అండి. దాని మెంతులు పెంచడం సింపుల్, మెంతులు హార్వెస్టింగ్ పెంచడం, కూర తినడం కూడా చాలా సింపుల్. ఏమీ లేదండి, మెంతులు జల్లేసుకుని మనం పచ్చి అయినా జల్లొచ్చు, నానబెట్టైనా జల్లొచ్చు. ఇట్లా మట్టి చిన్న చిన్న వాటిల్లో మన దగ్గర ఏది ఉంటే పాసిబుల్ అది తీసుకుని విత్తనాలు జల్లేసేసి మనం ఒకటి నీళ్లు జల్లితే పైన ఒక సెకండ్ నుంచి థర్డ్ డే మనకి జనరేషన్ అవుతుంది మొలకలు. అప్పటి నుంచి కొంచెం కొంచెం నీళ్ళు జల్లుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు మనకి వచ్చేసేపటికి 10th డేస్ అయిపోయిన 8వ రోజు 9వ రోజు అండి ఇవాళ హార్వెస్టింగ్ వచ్చేపటికి మనం పీకేసుకుని అడుగుని వేర్లు పీకేసి మళ్ళీ మనకు కావాల్సిన మెంతికూర మనం తీసుకోవాలి. ఆ వేర్లు కూడా మళ్ళీ మనకి యూజ్ అవుతాయి. ఎందుకంటే మళ్ళీ మనం మొక్క పెట్టేటప్పుడు కిచెన్ వేస్టేజ్ కింద మనకి చక్కగా యూజ్ అవుతుందండి అది. నేను అదే చెప్తానండి, ప్రతిసారి కూడా మనకి చక్కగా ఏది కూడా వేస్టేజ్ మనం తీసిన ప్రతిదీ మళ్ళీ తిప్పి మన మొక్కలకి ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ అసలు భయపడాల్సిన అవసరమే లేదండి. ఏది కూడా మనకు చాలా హార్వెస్టింగ్లు వస్తాయి. వచ్చిన ప్రతి ఆకులు చెట్లు వేర్లు మళ్ళీ రీకంపోస్ట్ చేసుకుని మన మొక్కలకి వేసుకుంటూ వెళ్తాం. సో చూడండి ఎంత హెల్తీ మెంతికూర వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బై.